డోర్ డెలివరీ అనంతబాబు అయినటువంటి ఎమ్మెల్సీ అనంతబాబు చేస్తున్నటువంటి వ్యాఖ్యలపై మేము అతను అన్నాడని సమాధానం చెప్పడం కాదు, కానీ ప్రజలకి చెప్పాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది కనుక ఈరోజు స్పందిస్తూ ఉన్నాను. ఎమ్మెల్యే ఇలాంటిది, ఆ ఎమ్మెల్యే ఇలాంటిది అని చెప్పి రకరకాల ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితులు స్వయంగా ప్రజలందరూ కూడా చూస్తూనే ఉన్నారు. అయితే మీరు ఏం అభివృద్ధి చేశారు, ఏం సంక్షేమం చేశారు అని అడిగినటువంటి పరిస్థితి మీరు చూశారు. అందరూ కూడా మిమ్మల్ని చీకొడుతున్నటువంటి పరిస్థితులు మీకు అర్థం కావట్లేదా అని ఆ డోర్ డెలివరీ అనంతబాబు మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు మీరు స్వయంగా చూస్తే రాష్ట్రంలోనే ఇంత అవినీతి ఎమ్మెల్యే ఎక్కడా లేరు అని మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు మీరు స్వయంగా చూస్తూనే ఉన్నారు. అతను ఒక డమ్మీ మహిళల్ని పెట్టుకొని, గిరిజన మహిళల్ని అతను గుప్పెట్లో పెట్టుకొని ఏ విధంగా 10 సంవత్సరాలు దోచుకున్నాడన్నది ప్రజలందరికీ తెలుసు. ఈరోజు మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి ఏమీ సంపాదించుకోలేదు, శిరీష నువ్వు మాత్రం ఇంత సంపాదించేసుకున్నావు, ఇంత అక్రమాలు చేస్తూ ఉన్నావు, ఇన్ని అరాచకాలు చేస్తూ ఉన్నావు అని మాట్లాడుతూ ఉన్నాడు. ఆ ధనలక్ష్మి ఏమైనా సంపాదించుకోవాలంటే ఆమె చేతిలో పవర్ ఉంటాయి కదా. ఎమ్మెల్యే అనే ఒక సంతకం తప్ప ఆవిడ చేతిలో పవర్ లేదు. అప్పుడు ఆమె ఏం సంపాదించుకుంటుంది? ఆమె పేరు చెప్పి నువ్వే కదా సంపాదించుకున్నావు. ఈరోజు ఢిల్లీలో హౌస్ ఉంది, ఎక్కడ పడితే అక్కడ చేపల చెరువులు ఉన్నాయి, ప్రభుత్వ భూములను కబ్జా చేసినటువంటి పరిస్థితి. గిరిజనులకు సమయం కూడా లేదు, మరికొద్ది రోజుల్లోనే నువ్వు వెళ్ళిపోయే పరిస్థితి కూడా ఉంది. అయితే నువ్వు మతి భ్రమించి మాట్లాడుతూ ఉన్నావా అని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. నిజంగానే మేము అవినీతి అక్రమ ఎమ్మెల్యే అయితే ఈరోజు గ్రామాల్లోకి వెళ్తే ఎందుకు బ్రహ్మరథం పడతా ఉన్నారు? ఎందుకు మా కాళ్ళు గడకు పూలు చల్లుతా ఉన్నారు, హారతులు ఇస్తూ ఉన్నారు? మేము పక్కనున్న దొంగ నాయకులందరినీ అలా ఆలోచన ప్రకారం నువ్వు వెళ్తే కరెక్ట్ కాదు. ఎవరైనా సాధారణ మనుషుల్ని అడగండి, ఊర్లోకి వెళ్ళి ఏం జరుగుతుంది, ఏంటి ఆ ఎమ్మెల్యే పరిస్థితి ఏంటి, మా కోసం ఏమనుకుంటున్నారు అన్నది కూడా ఆలోచించుకోవాలి ఒకసారి. చాలా ఓర్పుతో ఉన్నారు. మాకు ఎమ్మెల్యే గారు ఒక్క మాట చెప్తే అనంతబాబుకి ఇంటికి వెళ్ళి సరైన గుణపాఠం చెప్తామని మా నాయకులు, మా కార్యకర్తలు అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు.